యానాం పరవళ్లు తొక్కే గోదావరి నదీ తీరం, పచ్చని కొబ్బరి తోటలు, సుందర దృశ్యాలతో అలరారే పర్యావరణానికి ప్రతీక. ఈ పర్యావరణాన్ని ఇలాగే పదిలపరుచుకోవడానికి మనం ఏం చెయ్యాలి? ఒక ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ భూమిలో కలవడానికి సుమారు 1,00,000 సంవత్సరాలు పడుతుంది. అందుకే ప్లాస్టిక్ వస్తువుల వాడకం తగ్గిద్దాం, వాడిన ప్లాస్టిక్ వస్తువుల్ని రీసైకిల్ చేద్దాం. అవును, మనం కూడా చాలా ఎక్కువగా పాలిథిన్ క్యారీ బ్యాగులు వినియోగిస్తున్నాం. వీటిని వినియోగించిన తరువాత నిర్లక్ష్యంగా వదిలేస్తున్నాం. ఇవి మన పర్యావరణానికి ఎంతగానో చేటు చేస్తున్నాయి. ఇవి నీటి వనరులను కలుషితం చేస్తున్నాయి, జలచరాలను నశింపచేస్తున్నాయి. అందుకే పాలిథిన్ క్యారీ బ్యాగ్స్కు బదులుగా కాటన్ లేదా పేపర్ బ్యాగ్స్ వాడటం అలవాటు చేసుకుందాం. మార్కెట్కు ఎప్పుడు వెళ్ళినా వస్త్రంతోనో లేక కాగితంతోనో తయారు చేసిన చేతి సంచిని తీసుకువెళదాం. ఉన్నది ఒకే భూమి, భూమికి మానవుడే ఆసామి. పర్యావరణం కాపాడడం మనందరి కర్తవ్యం. నీరు ప్రాణాధారం. నీరు లేనిదే మానవ మనుగడ అసాధ్యం. మనకు సువిశాలమైన గోదావరి నదీ పరివాహం ఉన్న రక్షిత మంచినీరు కుళాయి చెరువు ద్వారానే అందుతోంది. చెరువులో నీరు నిల్వ ఉంచడం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆ నీటిని శుద్ధి చేసి మనం ఉపయోగించుకుంటున్నాం. ఇందుకు ఎంతో శ్రమ, ఖర్చు వెచ్చిస్తుంటామని మనం మర్చిపోకూడదు. మనం చెరువు నీటిని మంచినీరుగా వాడుకునే కార్యక్రమంలో వివిధ ముఖ్యమైన దశలు ఉంటాయి. నీటిలోని మలిన పదార్థాలను, ప్రమాదకరమైన సూక్ష్మజీవులను తొలగించి మన ఇంటి ముంగిట్లోనే సురక్షితమైన మంచినీరు అందించే ప్రక్రియ ఒక నిరంతర యజ్ఞం. అందుకే మంచినీటిని పొదుపుగా అవసరాలకు మాత్రమే వినియోగించుకోవాలి. తాగునీటిని వృధా చేయకుండా చూసుకోవాలి. వాటర్ని మనం ఫ్యాక్టరీలో క్రియేట్ చేయలేం. సో వాటర్ అనేది ఇట్స్ ఎ వెరీ ప్రెషియస్ థింగ్. సో మనం కూడా వాటర్ని జాగ్రత్తగా, కేర్ఫుల్గా వాడదాం. కుళాయి చెరువు మన తాగునీటికి ఆదరువు. మంచినీటిని పొదుపు చేద్దాం, తాగునీటి ఎద్దడి దూరం చేద్దాం. చెట్లు మానవ మనుగడకు ఎంతో ముఖ్యం. ఇవి కేవలం మనం తినే ఆహారాన్ని అందించడమే కాదు, సృష్టిలో ఋతుచక్రం సక్రమంగా తిరిగేందుకు, వర్షాలు సకాలంలో కురిసి జీవ వైవిధ్యం నిలిచేందుకు వృక్షాలు ఎంతగానో అవసరం. మన యానాంకు చెట్లు, పచ్చదనం ప్రకృతి ఇచ్చిన వరం. చెట్లను పెంచుకోవటం, వాటిని సంరక్షించుకోవటం ద్వారా మనం భూమిపై ఉండే సహజ వాతావరణాన్ని పదిలపరుచుకోగలం. చెట్లని మనం సేవ్ చేద్దాం. మనం వాటిని కాపాడితే అవి మనని కాపాడతాయి. చెట్లను రక్షించుకుందాం. చెట్లను మనం కాపాడితే అవి మనను కాపాడతాయి. చెట్లను కాపాడుదాం. వృక్షో రక్షతి రక్షితః. యానాం ఆరోగ్యమైన పర్యావరణానికి, పరిశుభ్రమైన పరిసరాలకు ఆలవాలం. పరిసరాలు పరిశుభ్రంగా ఉండటం వలన మనం దోమల ద్వారా సంక్రమించే మలేరియా, చికున్గున్యా, డెంగీ మొదలైన జ్వరాల నుంచి రక్షణ పొందగలం. చూడండి, డెంగీ ప్రమాదకరమైన వ్యాధి. ఈ వైరస్ను వ్యాప్తి చేసే దోమ మంచినీటిలో పెరుగుతుంది. అందుకే నీరు ఇంట బయట నిల్వ కానివ్వకండి. టైర్లు, రుబ్బురోళ్లు, కొబ్బరి బోండాలు, గుంతలు, తొట్టెలు, పాత్రలు, ఎయిర్ కూలర్లు, బావులు, నీరు నిల్వ చేయగల ప్రతి వస్తువు మరియు ప్రదేశాలు ఈ ఈడిస్ ఈజిప్టి దోమల వృద్ధికి ఎంతో అనుకూలం. నీరు నిల్వ ఉండకుండా చూడడం ద్వారా ఈ దోమను సులభంగా నిర్మూలించవచ్చు. దోమల నివారణకు సహకారం సంపూర్ణ ఆరోగ్యానికి శ్రీకారం. యానాం ప్రజల స్వచ్ఛంద సంస్థ పౌరుల ఆరోగ్యం కోసం నిరంతరం జాగ్రత్తలు తీసుకుంటోంది. మనం కూడా యానాం ప్రజల స్వచ్ఛంద సంస్థ కృషిలో మన కర్తవ్యాన్ని నిర్వర్తిద్దాం. వ్యాధుల గురించి తెలుసుకుందాం, వాటికి దూరంగా ఉందాం. హాయ్, ఐఎమ్ కృష్ణుడు. మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకుందాం, మన పరివహనాన్ని కాపాడుకుందాం, ఆరోగ్య సూత్రాలను పాటిద్దాం, వ్యాధులకు దూరంగా ఉందాం. ఆరోగ్య సూత్రాలు పాటిద్దాం, ఆనందంగా ఉందాం.
యానాం నేడు ఉత్తమ రహదారులకు, సుందరమైన పార్కులకు ఆదర్శప్రాయంగా ఉంది. తెల్లారి లేచేసరికల్లా అద్దంలాంటి రోడ్లు, పరిశుభ్రమైన పరిసరాలు పౌరులకు కనువిందు చేస్తున్నాయి. వాహన చోదకులకు ఎంతో సౌకర్యం కలిగిస్తున్నాయి. ఈ అపూర్వ ఫలితం వెనుక యానాం ప్రజల స్వచ్ఛంద సంస్థ కృషి అనిర్వచనీయమైనది. కేవలం 6 నుంచి 8 మంది సిబ్బందితో ప్రారంభమైన ఈ సంస్థ నేడు సుమారు 300 మంది సిబ్బందితో, అధునాతన యంత్రాలతో ప్రజా జీవితాన్ని పరిరక్షిస్తోంది. ఆరోగ్యమైన వాతావరణానికి, పచ్చటి పర్యావరణానికి, సౌకర్యవంతమైన రహదారులను వినియోగించుకోవడానికి అంకిత భావంతో నిరంతరం విధి నిర్వహణ చేస్తోంది. పరిసరాలు శుభ్రంగా ఉంచుకుందాం, పర్యావరణ కాపాడుకుందాం. పరిసరాలు శుభ్రంగా ఉంచుకుందాం, జీవన ప్రమాణాలు పెంచుకుందాం.